దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలండి. ఈరోజు మత్తయి సువార్త 14వ అధ్యాయం ధ్యానించుకుందాము. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిసమిచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదియ ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను, కానీ జనసమూహమును ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదియ జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించుము అని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తము ఈయనాజ్ఞాపించి బండ్రౌతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. వాడతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య దేశములకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహము ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారిని వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. ఇందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చిన. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తన కంటే ముందుగా తిరిగి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉన్నాడు. చూసారండి, యోహాను తలని హేరోదియ కుమార్తె నాట్యమాడి యోహాను తలని అడిగిందంట బహుమతిగా. రాజు చెప్తాడు, నీకేది కావాలో కోరుకో అంటే, నాకు యోహాను తల కావాలి అని ఆమె అడిగిద్ది. రాజు అది చేయడానికి చాలా దుఃఖపడ్డాడంట. తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనము కూర్చున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించాడంట. కాబట్టి యోహాను తలను కొట్టించి పళ్ళెంలో తెచ్చి ఆమెకి ఇచ్చాడంట. అది అంతా ఆమె తల్లి దాన్ని తీసుకొని వచ్చిందంట. తన తల్లి దగ్గరికి తీసుకొని వచ్చింది.
శిష్యులు వచ్చి శవం తీసుకెళ్ళారంట. ఇంకా ఆయన యోహాను శవాన్ని. యేసయ్య ఆ సంగతి విని చాలా బాధపడ్డాడు. ఏకాంతంగా వెళ్ళాడంట, అరణ్య ప్రదేశంకి ఏకాంతంగా వెళ్ళాడంట. కాబట్టి జనసమూహాలు కూడా ఆయన వెంబడింపగా అక్కడ కూడా ఆయన స్వస్థత కార్యాలు జరిగించాడని దేవుని వాక్యం చెప్తుంది. అయితే అక్కడ సాయంకాలం వద్దుకుంటున్నది తండ్రి అని శిష్యులు ఆయన అడుగుతున్నాడు. వీళ్ళని ఏదన్నా భోజన పదార్థాలు కొనుక్కుంటారు, పంపివేయండి అంటే యేసు వారిని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ దగ్గర ఏదైనా ఉంటే వారికి పెట్టండి అంటే అంత భోజనం లేదు, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయంటే దేవుడు అవి ఆకాశం వైపెత్తి ఆయన వాటిని ఆశీర్వదిస్తే అవి స్త్రీలు, పిల్లలు, పురుషులు ఎంతోమంది తిన్నారంట. ఎంతోమంది అంటే ఇక్కడ లెక్క కూడా ఇచ్చారు. వారందరూ తిని తృప్తి పొందిరి. ఇంకా అందరు తిన్నాక మిగిలిన ముక్కలు 12 గంపలు అయినాయి అంట. చూసారండి దేవుడు ఎంతగా ఆశీర్వదించారు. 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పురుషులు కూడా తిన్నారంట. కాబట్టి దేవుని కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. వెంటనే ఆ జనసమూహం తాను పంపివేయంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అతడికి వెళ్ళవని ఆయన వాళ్ళు బలవంతము చేసింది. ఆయన ఆ జనసమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను అని మాట్లాడుచున్నాడు. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. చూసారండి, ఆయనతో నడుస్తా ఆయన కార్యాన్ని చూస్తా ఆయన నీళ్ళ మీద నడుస్తుంటే సముద్రం మీద ఆయన చూసి భూతమని భయపడ్డారు. కాబట్టి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడుతున్నాను అని వారితో శిష్యులతో చెప్పాడంట. పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడిగాడంట. నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు రావడానికి నాకు సెలవు ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడుగుతాడంట పేతురు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునగసాగాను. ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో నున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకి మొక్కిరి. వారద్దరికి వెళ్ళి గెన్నేసరేతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయన గుర్తుపట్టి చుట్టుపట్లనున్న అదే ప్రదేశం అంతటిని వర్తమానం పంపి రోగులందరినీ ఆయన ఎద్దుకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్ము అని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిన అని దేవుడు వాక్యం చెప్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని జన ప్రాంతాల్లో తిరిగినా, ఎక్కడ ఆయన వాక్య పరిచర్య చేసినా కానీ ఆయన చేసిన అద్భుత కార్యాలు మెయిన్గా రోగుల్ని స్వస్థపరిచాడు. కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా దేవుడు స్వస్థపరుస్తాడు. గర్భఫలం లేని వారిని స్వస్థపరుస్తాడు. క్యాన్సర్తో బాధపరిచిన వారు, పక్షవాయు గల రోగులు, కుష్టి రోగులు, సమస్త రోగాలను ఆయన స్వస్థపరచగలడు. సమస్తమును ఆయన చేయగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు అంటున్నారు, నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనివయ్యా, మేము స్వస్థత పొందుకుంటాము అని అంటున్నారు. అలాగే అని దేవుడు అంటే వారు ముట్టుకున్న ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకున్నారంట. కాబట్టి ఆయన వాక్యము
ఎంతో గొప్పది. ఆ వాక్యము దేవుడై ఉండాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము దేవుడు మాట్లాడుచున్న మాటలు. దేవుడు ఎక్కడ ప్రసంగాలు చేస్తున్నా ఎక్కడ ప్రతి చోట కనికరపడి రోగులైన వారిని స్వస్థపరిచాడు. రోగుల్ని ఎక్కువగా దేవుడు స్వస్థపరిచాడు. రోగుల పట్ల, కళ్ళు లేని వారి పట్ల, గుడ్డివారి పట్ల, మూగవారి పట్ల చాలా కార్యాలు ఆయన చేశాడు. అలాగే 5 రొట్టెలు 2 చేపల్ని 14వ అధ్యాయంలో మెయిన్గా 5 రొట్టెలు 2 చేపల్ని ఎంతోమందికి పంచిపెట్టారు. కాబట్టి ఇంకా ఆయన ప్రజలందరూ తినగా 12 గంపలు మిగిలినాయంట. 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు అసలు ఎలా మిగులుతాయండి? కాబట్టి దేవుడు కార్యాలు ఇంత గొప్పగా ఉంటాయి. కాబట్టి ఆయనని ఎన్నడూ అశ్రద్ధ చేయకూడదని దినదినము ప్రతిరోజు మనము ప్రార్థించాలి. ఆయనతో మనం సంభాషించాలి. మన బాధలు, మన వేదన, మన దుఃఖం ఏదైతే ఆయనతో ఒక సహవాసం అనేది చేయాలని నేను కోరుకుంటున్నానండి. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, దేవా, ఈరోజు ఈ సమయాన మేము స్తుతించుకునే కృపనిచ్చినందుకు స్తోత్రములు తండ్రి. దేవా యేసయ్య, ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడుచున్నావు తండ్రి. దేవా అయ్యా, నీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను నాయన అయ్యా, 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు, పిల్లలు తిన్నా, ఇంకా 12 గంపలు మిగిలినాయని నీవు మాట్లాడుచున్నావు తండ్రి. దేవా, నువ్వు ఎంతగా ఆశీర్వదించావు ప్రభా. దేవా, నిన్ను నమ్ముకున్న వారిని, నిన్ను వెంబడించిన వారిని నువ్వెన్నడూ అన్యాయం చేయవు ప్రభా. దయచేసి ప్రభా, అన్ని విషయాల్లో మీరు తోడునండి తండ్రి. దేవా అయ్యా, నీ వాక్యం చదివి ప్రతి ఒక్కరూ వినాలనే ఆశతో, ఆసక్తితో నేను ఇలా యూట్యూబ్లో పెడుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ నీ వాక్యం చదివి సత్య మార్గంలో నడుచుకునే కృపని, ప్రతి ఒక్క హృదయానికి నీ వాక్యము తగలాలయ్యా. ప్రతి ఒక్క వాక్యము విన్న ప్రతి ఒక్క హృదయంలో విత్తబడాలి తండ్రి, ఫలించాలి తండ్రి. దేవా, ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను తండ్రి. నీ వాక్యము ప్రతి ఒక్కరు చదవాలయ్యా. అయ్యా, దయచేసి చదివి విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ వాక్యం ఫలించేలాగా సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలు కొనిచ్చినాను తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. అయా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని నీ రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడమని, మీరు ఆఖరితో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ వాక్యాలు మా జీవితాల్లో ఫలింపు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి.